ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడిన మాట 151+ వస్తాయని, అలాగే ప్రశాంత్ కిషోర్ని కూడా ఆయన ఇందులోకి తీసుకొచ్చి ఆయన వల్ల ఏమీ కాదు అని చెప్పి మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే 151+ అనేది ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో లేదు. ఈవెన్ వైసీపీ నేతలు కూడా ఈ ఫిగర్ అయితే అంగీకరించే పరిస్థితిలో లేదు. సో పాపులర్ పర్సెప్షన్లో లేదు, ఎక్కడా లేదు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, నారోగా ఉంటుందా, ఎవరు గెలిచినా అరౌండ్ 100 సీట్లు వస్తాయా, 120 వస్తాయని అంటున్నారు. కానీ 151+ అనేది జగన్మోహన్ రెడ్డి మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ నాయకుడు చెప్పడం లేదు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు ఇస్తున్నారు జగన్కు అంటే, లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. ఎవరు కూడా 151 వస్తాయని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డికి 120 వస్తాయి, 130 వస్తాయి. నాకు గుర్తున్నంత వరకు ఏ ఎగ్జిట్ పోల్ చేసే సంస్థ, ఏ సర్వే సంస్థకు కూడా 151 వస్తాయని ప్రిడిక్ట్ చేయలేకపోయారు. ఈవెన్ వైసీపీ నేతలు కూడా ప్రిడిక్ట్ చేయలేదు. 151 వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ నేపథ్యం వల్ల ఏమవుతుందంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఏమో మరి ఆయనకు ఇప్పుడు మీరు ఆయనకు ఏమైనా ప్రత్యేకమైన సమాచారం ఉందా, ఎవరు ఊహించని సైలెంట్ రెవల్యూషన్ జరిగిందా, ఎందుకంటే ఆయనే అన్నాడు దేశమే షాక్ అవుతుంది అన్నాడు కదా. అవును, దేశం నివ్వరపోయే స్థాయిలో ఉంటుందా అంటే నిజంగా షాకింగే. అదే జరిగితే షాకింగే. 151 ఎబో వస్తే షాకింగ్ షేకింగ్ కూడా లేదు. సో అందువల్ల అది మరి ఎందుకు ఆ మాట చెప్తున్నారు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే లాస్ట్ టైం కూడా 151 అనూహ్యమైన స్థాయిలో వచ్చాయి కదా అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే తప్ప ఎవరు ఒప్పుకునే అవకాశమే తెలియదు. మరి అంత భారీగా చెప్పి తర్వాత రేపు రాకపోతే మా తప్పు కాదు, ఇది కుట్రలు కుతంత్రాలతో ప్రత్యర్థులు గెలిచారు అని ఒక వాదన చెప్పుకోవడానికి ముందుగానే ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకంటాడు, గెలిచే అవకాశం ఉంటేనే కదా అనేది అని. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ని అయితే ప్రభావితం చేసేది లేదు, ఆల్రెడీ అవి ఈవీఎంలో ఉన్నాయి. ఇప్పుడు జగన్ 151 చెప్పినా, 200 చెప్పినా, 50 చెప్పి, ప్రశాంత్ కిషోర్ 51 చెప్పినా నోబడీ కెన్ చేంజ్ దర్ మ్యాండేట్. సో అందువల్ల మ్యాండేట్ను చేంజ్ చేసే అవకాశం లేనప్పుడు చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనము అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఏంటి ప్రయోజనం అంటే తన క్యాడర్ని నిలుపుకోవడం, ఉత్సాహాన్ని నిలుపుకోవడంతో పాటు ఒకవేళ రేపు రివర్స్ రిజల్ట్స్ వస్తే ఒక పోస్ట్ పోల్ నరేటివ్ బిల్డ్ చేయడం. పార్టీ చాలా బలంగా ఉండే, ప్రజలు రెడీగా ఉన్నారు, ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలు పని కాకుండా చేశారు. సో ఇప్పుడు ట్రంప్ లాగా, ట్రంప్ కూడా ఇది విక్టరీ నేను అంగీకరించాను అన్నాడు కదా. సో మన దగ్గర ఆ లెవెల్లో ఉండదు, అంగీకరించమని అనరు. కానీ ఇది మా పరాజయం కాదు, ప్రత్యర్థుల కుట్రల వల్ల జరిగిన పరిణామము అనే ఒక నరేటివ్ను బిల్డ్ చేస్తానికి చెప్తూ ఉంటారు. ఇలా అదొక పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూడా 12 నుంచి 14 సీట్లు వస్తాయి అన్నాడు ఎంపీలు. సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి 151+ అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో 151 వచ్చున్నాయి కనుక, అనూహ్యమైన స్థాయిలో లాస్ట్ టైం వచ్చాయి కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు. కేసీఆర్కి అయితే 12 to 14 వస్తాయని ఎవరు ఆ మాట అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు తప్ప ఏం లేదు. సో ఏ రకమైన రాజకీయ వాతావరణం లేదు. అది కూడా జరిగితే షాకింగే. మరి మనకెవరికి అర్థం కాని పబ్లిక్ మోడ్ కేసీఆర్కు జగన్కి అర్థమై ఉండాలి. అందువల్ల అప్పుడు మనమంతా అస్త్ర సన్యాసం చేయడం బెటర్. ఎందుకంటే మన అంచనా వేయలేకపోతున్నామని. ఇక ముందు భవిష్యత్తులో రాజకీయ ఊహాగానాలు వదిలేసి జరిగినట్టుగా విశ్లేషిస్తాను తప్ప ఇప్పటికే ఆ జాగ్రత్త తీసుకుంటున్నాం. భవిష్యత్తు గురించి జోస్యాలు చెప్పడం అనేది చాలా చాలా రిస్కీ ప్రపోజిషన్గా మారిపోయింది. ఇక ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ 2018 ఎలక్షన్స్లో మహాకూటమికి 65 సీట్లు వస్తాయని ప్రెడిక్ట్ చేసి అది ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆయన సెఫాలజీనే మానేశాడు. ఆంధ్ర ఆక్టోపస్గా పేరుగాంచిన లగడపాటి ఎక్కడ వినిపించడం లేదు, కనిపించడం లేదు. లేకుంటే ఈ ఎన్నికలు ఎంత ప్రామినెంట్గా లగడపాటి వినబడాలి, కానీ ఎక్కడ వినబడతలేదు. ఎందుకంటే ఇక 151+ వచ్చేంత పబ్లిక్ మూడ్ ఉండి మనం అంచనా వేయలేకపోయామనుకోండి, బెటర్ నాట్ టు ఎంటర్ ఇంటూ ఎస్టిమేట్స్. ఇక ఎందుకంటే ప్రశాంతంగా జరిగిన వాటిని విశ్లేషించి ఊరుకోవడం మంచిది కదా, జరగబోయే దానిపైన అంచనాలు చెప్పడం కన్నా. సార్ మీరు చాలా మంది నాయకులతో మాట్లాడుంటారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ఉత్తు పార్టీలో ఉన్న వాళ్ళు అవనివ్వండి. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? అసలు మీ అంచనా ఏంటి సార్? ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో మీరు చూసిన ఎలక్షన్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ 2024 ఎలక్షన్లో ఒకటి ఫస్ట్ ఏంటంటే అందరిలోనూ
రెండు పక్షాల్లోనూ నమ్మకం ఉంది, రెండు పక్షాల్లోనూ భయము అనుమానం ఉంది. ఒక యునీక్ సిచ్యువేషన్ ఇది. ఆనెస్ట్గా నమ్ముతున్నారు, ఆనెస్ట్గా డౌట్ పడుతున్నారు. అయితే కూటమికి ఒక పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ కూటమికి ఉన్నమాట నిజం. జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాపులర్ పర్సెప్షన్ జగన్ కూటమి స్వల్ప మేరతోనైనా బయటపడుతుంది అని పాపులర్ పర్సెప్షన్ అది. పాపులర్ పర్సెప్షన్ ఉండడానికి కారణం ఏంటంటే కూటమి వెనకాల ఉన్న సెక్షన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సెక్షన్స్. ఎందుకంటే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్ యూత్ వీరు కూటమి వెనకాల ఎక్కువగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఆ లోయర్ క్లాస్ ఏజ్డ్, రిలేటివ్లీ హయ్యర్ ద ఏజ్. సో అందువల్ల హ్యూజ్ సోషల్ మీడియా ప్రజెన్స్ వల్ల నీకు డెఫినెట్గా కూటమి వస్తుందన్న పాపులర్ పర్సెప్షన్ క్రియేట్ చేయగలుగుతారు. ఈ పాపులర్ పర్సెప్షన్ గ్రౌండ్ రియాలిటీ అవుతుందా లేదా నేను చెప్పలేను. ఇప్పుడు మీకు లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ తీసుకుంటే 23లో అసలు హైదరాబాదులో మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి పట్ల చంద్రబాబు నాయుడు నాయుడుకున్న అభిమానులంతా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణ కమ్మ సంఘం కూడా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని పిలిపించింది. సో మీకు బీఆర్ఎస్ కేటీఆర్ వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు అరెస్టు పైన మాకేం సంబంధం అని వ్యాఖ్యలు చేయడము, దానిపైన నిరసనలు వ్యక్తం కావడము. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు హైదరాబాదులో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న ఏరియాలల్లో స్వీప్ కాంగ్రెస్ అనుకున్నారు. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా రాలేదు, అంతా బీఆర్ఎస్ స్వీప్ అయింది. పాపులర్ పర్సెప్షన్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మొత్తం రేవంత్ ప్రభావము, చంద్రబాబు నాయుడు. అందుకే అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేందుకే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకుంది అన్నారు. మరి ఏం జరిగింది? పాపులర్ పర్సెప్షన్ పూర్తి భిన్నంగా జరిగింది. నేను రెండో ఉదాహరణ చెప్తాను. 2018లో అసలు మహాకూటమి అధికారులకు వచ్చేస్తుంది అన్నారు. లగడపాటి సర్వే ఒకటే కాదు, అసలు అయిపోయింది మహాకూటమి అధికారము అని ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి లెక్కలేస్తున్నారు. ఏం జరిగింది? అందుకు భిన్నమైన అంటే పాపులర్ పర్సెప్షన్ నీడ్ నాట్ ఆల్వేస్ బి ట్రూ. పాపులర్ పర్సెప్షన్ ఎందుకు అవుతుంది అంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, మహాకూటమి వెనకాల ఉన్న ఆ అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్ యూత్ చాలా క్లియర్గా వెరీ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అంటే గ్రౌండ్ రియాలిటీ ఉండి వాళ్ళు చెప్తే కూటమి గెలుస్తుంది. గ్రౌండ్ రియాలిటీ లేకుంటే వాళ్ళ విష్ అంటే గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక చెప్తే రిజల్ట్ అలా ఉండదు. ఇది రెండిట్లో ఏదో మనకు తెలియదు. అలాగే భారీగా ఒకవేళ జగన్కు తగ్గి భారీగా కూటమికి పెరిగినా రిజల్ట్ మారకపోవచ్చు. ఉదాహరణకు మీకు 40% జగన్కు సీట్లు తగ్గాయనుకోండి, 91 పడిపోతాయి, స్టిల్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. కానీ కూటమికి 300% పెరిగింది అనుకుందాం. లాస్ట్ టైం 23 తెలుగుదేశం గెలుచుకుంది, 1 జనసేన గెలుచుకుంది. ఈవెన్ ఆ జనసేన తర్వాత వైసీపీలో చేరొచ్చు, కానీ ఎలక్షన్లో మాత్రం 24 మంది గెలిచారు కూటమి. ఈ 24 మంది 72 మంది అయిన 300% పెరిగి మనకు ఏమనిపిస్తుంది? ఏం పెరిగింది, ఇంత భారీగా పెరిగింది కదా అని. కానీ స్టిల్ పవర్ రాదు. అందువల్ల నీకు ఇప్పుడు ఉదాహరణకు 400 టార్గెట్ చేసేయాలనుకోండి, సిక్సర్లు బౌండరీలు కొడుతూ ఉంటారు కానీ అక్కడికైతే గెలవరు. సో అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. అంటే భారీగా తగ్గి భారీగా పెరిగినప్పుడు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. అంటే అంతా మారిపోతుంది, అదన్నా కావాలి. అందువల్ల గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే విషయంలో ఎవరికీ అంత చిక్కడం లేదు. చాలామంది చెప్పేది రియాలిటీని అర్థమై కాదు, వాళ్ళ నమ్మకం వాళ్ళ అభిమానం బట్టి చెప్తున్నారు. రేపు గెలిస్తే చూడు మేము చెప్పింది నిజం కాలేదు అంటారు కూడా. ఉదాహరణకు కూటమి అభిమానులంతా కూటమి భారీగా 120-130 అని చెప్తున్నారు. అది వాళ్ళు నా నమ్మకం గ్రౌండ్ రియాలిటీ చూసి కాదు వాళ్ళు చెప్పేది. వాళ్ళకి ఆ రావాలని ఉంది కనుక ఆ రకంగా వాళ్ళు కనబడుతున్నది వాళ్ళకు. రేపు గెలిస్తే చూడు మేము చెప్పలేదు అంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా 120-130 వస్తాయి అంటున్నారు, 151 దాటుతాయని జగన్ చెప్పిన. వాళ్ళు కూడా రియాలిటీని చూసి కాదు చెప్పేది, వాళ్ళ విశ్వాసం కనుక వాళ్ళకి అలా కనబడుతుంది. ఇప్పుడు కూడా సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు. అంటే మన బిలీఫ్స్కు అనుగుణంగానే మనం చూస్తాం, మన బిలీఫ్స్కు అనుగుణంగానే విశ్లేషిస్తాం. అందరికీ ఒకే రకంగా విశ్లేషణ కనబడదు. బూడిద గుమ్మడికాయని చూశాను అనుకోండి, మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు ఇంటి ముందర తీసుకొచ్చి కట్టాలి,
దిష్టి తగలకుండా ఉంటుంది అనిపిస్తుంది. నాలాంటి వడియాలు గుర్తొస్తాయి. అబ్బా ఎంత బాగుంటుంది వడియాలన్నా, అబ్బా బూడిద మునక్కాయ హల్వా చేసుకుంటే ఎంత టేస్టీ ఉంటుంది అని. బూడిద గుమ్మడికాయ ఒక్కటే, ఆడ బూడిద గుమ్మడికాయలో తేడా లేదు. బూడిద గుమ్మడికాయ అనే వస్తువు అందరికి ఒకటే. కానీ ఆ బూడిద గుమ్మడికాయ అనే వస్తువు మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకేమో దిష్టికి తగలకుండా ఇంటి ముందట కడితే ఎంత బాగుంటుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నా బూడిద గుమ్మడికాయ దొరుకుతలేదు మార్కెట్లో అని వెంటనే తీసుకొచ్చి కట్టుకుంటాడు. నాలాంటి వాడికి అది అలా అసలు ఆలోచన కూడా దిష్టి ఇంటి ముందర తగలేయాలి అని. నాకు వచ్చేది నాకు కమ్మటి వడియాలు గుర్తొస్తాయి. ఇంటికి వెళ్ళడంతోనే మేడంకి చెప్పాలి మామిడికాయ పప్పు చేయండి, దానికి వడియాలు గొలి అని చెప్పాలి అనిపిస్తుంది. లేదంటే బ్రహ్మాండంగా హల్వా నెయ్యితో కనుక గుమ్మడికాయ గీకి హల్వా చేశారనుకోండి ఖతర్నాక్ ఉంటుంది అని. సో అంటే పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, నాకు వడియాలు ఇష్టం, నాకు నమ్మకం లేదు కనుక నాకు బూడిద గుమ్మడికాయలో వడియాలు కనబడతాయి. ఒకరికి నమ్మకం ఉంది కనుక బూడిద గుమ్మడికాయలో దిష్టి కనబడుతుంది. అందువల్ల ఒకే రియాలిటీని ఇద్దరు, నేను మొదటిసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒక మిత్రులతో వెళ్ళాను. ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఇటువైపు నుంచి అటు వస్తుంటే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళేమో దాంట్లో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూశారు. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళినాను. గోదావరి మంచిర్యాల పక్కన, మంచిర్యాల టౌన్లో గోదావరి పక్కన ఉండేవాళ్ళం మేము. సో అక్కడ గోదావరిలో నీళ్ళు కూడా ఉండేవి కావు ఆ రోజుల్లో. సో అది చూసి ఇంత అద్భుతంగా నీళ్ళు ఉన్నాయే ఇక్కడ, ఈ నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తున్నాయే అటుపోయి అనే బాధ కలిగింది. అంటే ఎందుకు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎండిపోయిన గోదావరి చూసిన, పొలాలకు నీళ్ళు లేని పొలాలు చూసిన బ్యాక్గ్రౌండ్. ఇతరులకేమో ఆ బ్యాక్గ్రౌండ్ కాదు, అందమైన ప్రకృతి చూసిన బ్యాక్గ్రౌండ్. అందువల్ల ఒకే వాస్తవం, ప్రకాశం బ్యారేజ్ ముందర కనబడ్డ కృష్ణ అనేది ఇద్దరికి ఒకటే. కానీ ఇద్దరికి రెండు రకాలుగా ఎందుకు కనబడ్డది, మన నేపథ్యాలను బట్టి కనబడుతుంది. అందుకే ఇక్కడ సమస్య. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రియాలిటీ చెప్పినా టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రియాలిటీ చెప్పాలి. టీడీపీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే సైకో జగన్ ఇంకెక్కడ గెలుస్తాడు, ప్రజలంతా తిరుగుబాటు చేస్తాను, దుర్మార్గంగా పులివెందులు కూడా ఓడిపోతారని చెప్పాలి. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమి నాగేశ్వర్ గారు ఏం మేధావి, మహామేధావి నాగేశ్వర్ అని చెప్పి నా మీద పూలదండలు వేస్తారు. అలా చెప్పలేనుకునే రియాలిటీ చెప్పానుకోండి, నాకు కండువ వేసి వైసీపీ పెట్టారు. అదే అసలు చంద్రబాబు నాయుడు ఇర్రెలవెంట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. అసలు పచ్చ మీడియా సృష్టించిన పచ్చ కబుర్లు ఇవన్నీ, పచ్చ ముఠా ఎట్లా గెలుస్తుంది, జగనే గెలుస్తాడు అని అనకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కోపం వచ్చేస్తుంది వెంటనే. సో ఈ రకంగా మారిపోయారు. అంటే వారి బిలీఫ్స్ను, వారి ప్రెజడిసెస్ను ఇతరులకు అంటగట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రెజడిస్నే మనం సపోర్ట్ చేయాలి, చేయకపోతే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు ఈ ధోరణి ఎక్కువ ఉన్నది. వాళ్ళదే మనం రైట్ అనాలి. వాళ్ళది రైట్ అంటేనే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని సమర్థిస్తే చాలా కరెక్ట్ అనాలి, మోడీని విమర్శించిన రోజు కూడా చాలా కరెక్ట్ అనాలి. సో మనం వేరే అభిప్రాయం మనకు ఉండకూడదు, ఇండిపెండెంట్ ఒపీనియన్ పొరపాటు కూడా ఉండకూడదు. మోడీని పై ధర్మ పోరాటం చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ధర్మ యోధులుగా చంద్రబాబు నాయుడు కీర్తించి మోడీని ఇష్టం వచ్చినట్టు అనాలి. ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్నాడు కనుక మోడీ విశ్వగురు అని మనం అనాలి. మనం తేడానం అనుకోండి అయిపోయా మన వైసీపీ కండువా. ఇది ఇప్పుడు వాళ్ళ వైఖరికి అనుగుణంగా మనం మారాలంటే ఎట్లా సాధ్యమవుతుంది. జనసేన పరిస్థితి ఏంటి సార్, వాళ్ళు ట్రోల్ చేస్తుంటారా? జనసేన లేదు పాపం, నిజంగా కూడా లేదు జనసేన వాళ్ళు. జనసేన వాళ్ళు మొదట్లో ఒక 2 సార్లు చేస్తారు ట్రోలింగ్. అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు ఎంతో కొంత, ఎందుకంటే వాళ్ళు నచ్చకపోతే ట్రోలింగే. వాళ్ళకు అనుకూలమైన వీడియో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్. ఇదే తెలుగుదేశం వాళ్ళు నా వీడియోలు బోర్డు పెట్టుకున్నారు కదా, మీరు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళి చూడండి, అఫీషియల్ అకౌంట్లో కూడా నా వీడియోలు కనబడతాయి. ఈవెన్ బీజేపీ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ ఛానల్ కూడా నా వీడియోలు కనబడతాయి, మీరు వెళ్ళి చూడండి. అఫీషియల్ ఛానల్, వేరే ఛానల్లో కాదు, నేను వేరే అక్కడ ఇక్కడ అంటలేను. అఫీషియల్ ఛానల్లో వాళ్ళ అఫీషియల్ గ్రూప్లో నా వీడియోలు అనేక సార్లు సర్క్యులేట్ అయ్యాయి. అంటే రాజకీయ పార్టీలకి ఏంటంటే అందరము వారి విధేయులుగా ఉండి వారి స్పోక్స్ పర్సన్స్గా ఉండాలి. మనకు ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉండకూడదు. ఇండిపెండెంట్ జర్నలిజం యాక్సెప్ట్ చేయం, మీరు మాకు ఊడిగం చేసే జర్నలిజమే చేయాలి అని అన్ని పార్టీలు అనుకుంటున్నాను. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం ఈ బెట్టింగ్ రాయల్కి చాలా ఓపిచ్చింది. ఎందుకంటే పిఠాపురంలో ఇప్పటికే 100 కోట్లు బెట్టింగ్ అవుతున్నదంట. పవన్ కళ్యాణ్ గెలుస్తాడనో ఓడిపోతారనో మెజారిటీ ఎంతని. ఇదే రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బెట్టింగ్లు జరుగుతుంటాయి. ఈయనన్న ఒక్క మాట 151+. అరే జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు అంటే ఆయన దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నదని చెప్పి ఇంకా విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ రాయలు విజృంభించే ఛాన్స్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి చూసి బెట్టింగ్ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అనక ముందు నుంచి కూడా బెట్టింగ్ ఉంది కదా, ఎన్నికలకు ముందు కూడా బెట్టింగ్ ఉంది.
అప్పుడు వైనాడు 175 అన్నాడు. అలా మాటకైతే చంద్రబాబు నాయుడు కూడా మేము గెలుస్తూ ఉంటున్నాడు కదా. మరి దానికి బెట్టింగ్ కూడా ఉండాలి కదా. ఒక బెట్టింగ్ రాయల్లో కూడా రెండు పార్టీలు ఉంటారు కదా. అందువల్ల బెట్టింగ్ రాయలు జగన్మోహన్ రెడ్డి అన్న దాన్ని బట్టి బెట్టింగ్ వేస్తారని అనుకోరు. ఎవరి అంచనాలను బట్టి, ఎవరి పర్సెప్షన్ బట్టి బెట్టింగ్ అయితే. బెట్టింగ్ నా అంచనా 20,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ జరుగుతుందని, 20,000 crores దాటిపోయిందని. ఈ బెట్టింగ్ కూడా చాలా క్రియేటివ్ ఫామ్స్లో జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అని మాత్రమే బెట్టింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఒక్క క్వశ్చన్ చుట్టూ బెట్టింగ్ జరగడం లేదు. ఎవరికి మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద బెట్టింగ్, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని కూడా బెట్టింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి 151 అన్నాడు కనుక 151 తక్కువ వస్తాయి, ఎక్కువ వస్తాయని కూడా బెట్టింగ్లు ఉంటాయి. బెట్టింగ్లు కూడా ఏ రాజకీయ పార్టీకి ఎంతకన్నా తగ్గదు. ఇప్పుడు కొత్త బెట్టింగ్ అంటే ఇంకో ఈ పార్టీకి 50 కన్నా పెరగవు, ఈ పార్టీకి 60 కన్నా తగ్గవు. ఈ రకమైన బెట్టింగ్ బదులు ఆఖరికి నియోజకవర్గ స్థాయి బెట్టింగ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, ఓడాడతాడా, పవన్ కళ్యాణ్కు ఎంత మెజారిటీ వస్తుంది, 50,000 కన్నా పెరుగుతుందా, 50,000 కన్నా తక్కువ వస్తుందా, పురంధేశ్వరి గెలుస్తుందా, ఓడుతుందా, లోకేష్కి ఎంత మెజారిటీ వస్తే గెలుస్తాడా, ఓడుస్తుందా, కుప్పం ఏమవుతుంది, పులివెందులు ఏమవుతుంది. ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్ బెట్టింగ్ కూడా ఉంది. అంటే గెలుపు ఓటంల పైన బెట్టింగ్, మెజారిటీల బెట్టింగ్, ఆయా పార్టీలకు వచ్చే సీట్ల మీద బెట్టింగ్, రాష్ట్ర వ్యాప్త బెట్టింగ్, ప్రాంతాల వారిగా బెట్టింగ్, రాయలసీమలో ఎవరికి వస్తుంది, ఉత్తరాంధ్రలో ఎవరికి వస్తుంది, కోస్తాలో ఎవరికి వస్తుందని బెట్టింగ్, అలాగే మీకు నియోజకవర్గాల్లో బెట్టింగ్, పార్లమెంటు స్థానాలకు బెట్టింగ్, అసెంబ్లీ స్థానాలకు బెట్టింగ్, ఇలా అనేక రకాల బెట్టింగ్ రూపాలు వచ్చాయి. సో ఇది విస్తృతమైన వ్యాపారంగా పెరగడానికి కారణం. ఇంకొక ఆసక్తికరం చెప్తాను. చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి ప్రత్యర్థులు గెలుస్తారని బెట్టింగ్ పెడుతున్నాడు. ఇప్పుడు వర్మ పోటీ చేస్తున్నాడు, నాగేశ్వర్ ప్రత్యర్థి, వర్మ గెలుస్తాను, నీవు గెలుస్తావు, నువ్వు పెట్టావు బెట్టింగ్, నేను గెలుస్తాను పెడతాను. ఎందుకని అడిగితే నాకు ఆన్సర్ చాలా ఆసక్తికరంగా వచ్చింది. సార్ మేము 10 కోట్లు ఖర్చు పెట్టాను సార్ ఎలక్షన్లో. 10 కోట్లు కాదు 20 కోట్లైనా ఖర్చు పెడతాను సార్ గెలుస్తామని గ్యారెంటీ ఉంటే. కానీ ఇప్పుడైతే 10 కోట్లు పెట్టాను. ఇప్పుడు నేను ఆ ఎమ్మెల్యే 10 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి ఏం చేస్తున్నాడంటే తన ప్రత్యర్థి గెలుస్తాడని 10 కోట్లు బెట్టింగ్ పెడుతున్నాడు. ఒకవేళ తానే గెలిచాడు అనుకోండి, ఫైన్, నో ప్రాబ్లం, 20 కోట్లు ఖర్చు పెట్టిన అనుకుంటా, ఎమ్మెల్యే అయితేనే కదా. అవును. ప్రత్యర్థి గెలిచాడు అనుకోండి, ఈ పెట్టిన ఖర్చు వచ్చేస్తుంది కదా, పోనీ ఎమ్మెల్యే కాలే, ఖర్చులైతే పైసలైతే వచ్చేసినాయి. ఇంత క్రియేటివ్ బెట్టింగ్ ఉన్నది. అంటే తాము గెలుస్తారని బెట్టింగ్ కాదు, తమ ప్రత్యర్థి గెలుస్తారని బెట్టింగ్ పెడుతున్నారు. ఎందుకంటే గెలిచినప్పుడు ఇంకో 10 కోట్లు ఎక్కువ ఖర్చు అయినా అభ్యంతరం లేదు, సంపాదించుకుంటా కదా అనుకుంటాడు. ఓడినప్పుడు పెట్టిన ఖర్చు అయినా వస్తుంది కదా, పోయిన చోట వెతుక్కోవాలి కదా. ఇంత క్రియేటివ్గా బెట్టింగ్ చేస్తున్న పని. బెట్టింగ్ ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అయిపోయింది, ఆఫ్లైన్ బెట్టింగ్ అయింది. బెట్టింగ్ ఏదో ఆంధ్రాకే పరిమితం కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మీకు అమెరికా, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్లో పాల్గొంటున్నారని చెప్పి. బెట్టింగ్లో ఒకప్పుడు క్యాష్ ఉండేదట, ఇప్పుడు క్యాష్ మీకు ఇవన్నీ ఎలా తెలిసినాయంటే మాట్లాడుతుంటే తెలిసింది. రకరకాల వాళ్ళతో మాట్లాడుతుంది, నేనేం బెట్టింగ్ పెట్టినోని కాదు. సో ఇంకొక పాయింట్ కూడా ఉంది. బెట్టింగ్ మీరు ఆన్లైన్ ఆఫ్లైనే కాదు, అదొక మాఫియా లాగా అయిపోయింది. చాలా పెద్ద నెట్వర్క్, బుక్కీలు, మాఫియా, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ లాగా అయిపోయింది. సో ఈ బెట్టింగ్లో కూడా ఇంకొక డైమెన్షన్ ఎందుకు ఎలా చేస్తున్నారంటే కొంతమంది ఈవెన్ సర్వేలు కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు 50-100 కోట్ల బెట్టింగ్ వ్యాపారం చేసేవాడు నేను 5 కోట్లతో సర్వే చేయించుకుంటున్నాడు. సర్వే చేసి ఆ అంచనా పైన బెట్టింగ్ పెడుతున్నాడు. అంటే శాస్త్రీయంగా నేను అవగాహనకు వచ్చే నమ్మకం మీదనే కాదు. సో ఒక దశ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ జరిపే వాళ్ళకన్నా బెట్టింగ్ రాయిల్లే కరెక్ట్గా అంచనా వేస్తారు. ఎవరికి అనుకూలంగా బెట్టింగ్ ఎక్కువ జరుగుతుందంటే వాళ్ళు గెలుస్తారు అనే దశకు వచ్చింది. ఇవాళ ఎన్నికల ప్రిడిక్షన్కు ఎగ్జిట్ పోల్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రీ పోల్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులతో పని లేదు. బెట్టింగ్ ట్రెండ్ చూస్తే మనకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అర్థమవుతుంది. ఎందుకంటే బెట్టింగ్ వాళ్ళు అంత సైంటిఫిక్గా ఉన్నారని. ఇంకొకటి ఏంటంటే ఈ సర్వేలకు కూడా చాలా సర్వేలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు సర్వేలు చేయించుకుంటున్నారు, పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నారు, మీడియా సర్వేలు చేయించుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే తమకంటూ సొంత యాప్ తయారు చేసుకొని సర్వే చేస్తున్నారు. ఎందుకంటే డేటా ప్రైవసీ ఉంటుంది కనుక ఓన్ యాప్ సర్వే చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సర్వేస్ యాప్లు కూడా. సో ఈ సర్వే యాప్లను హైర్ చేసుకొని వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే యాప్లను హైర్ చేసుకొని సర్వే చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ డేటా వాడుకుంటుంది. ఇప్పుడు మనం ఏదో ఒక
సర్వే సంస్థ దగ్గర యాప్ తీసుకున్నాం రెంట్కు. మనం సర్వే చేస్తుంటాం, మనకు డేటా వస్తుంది, కానీ మనకు తెలియకుండానే బ్యాక్ ఎండ్ డేటా వస్తుంది. ఇప్పుడు మనం గూగుల్ జీపీ ఎనేబుల్ చేసామనుకోండి, మనం ఎటుపోయినా గూగుల్ పట్టుకుంటుంది. మనం ఆన్ చేసి పెడితే, నెట్ ఆన్ చేసి పెడితే క్లియర్గా పట్టుకుంటాం. అందుకే మీరు చూడండి, ఒక అద్దాల షాప్కి వెళ్ళి ఇంటికి రండి, మీకు అడ్వర్టైజ్మెంట్లు అంతా అద్దాల షాపుల గురించి వస్తాయి. అంటే గూగుల్ లొకేషన్ను ఆధారంగా గూగుల్ అంచనా వేస్తుంది నువ్వు ఎక్కడికి పోయావని. సో నువ్వు చూసేదాన్ని బట్టి యాడ్స్ వస్తాయి, నువ్వు తిరిగిన దాన్ని బట్టి కూడా యాడ్ వస్తుంది. సో నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావు అనుకోండి, నెక్స్ట్ టైం నీకు హోటళ్ళ గురించి యాడ్స్ వస్తాయి, ఎయిర్లైన్స్ గురించి యాడ్స్ వస్తాయి. అంత పవర్ఫుల్గా గూగుల్ బ్యాక్ ఎండ్లో నీ డేటా మొత్తం క్యాప్చర్ చేస్తుంటుంది. ఇలా ఈ సర్వే సంస్థలు సర్వే చేసే వాళ్ళు యాప్లు హైర్ చేస్తుంటారు కనుక ఈ సర్వే యాప్ల వాళ్లకు డేటా క్యాప్చర్ చేస్తున్నారు. వీళ్ళు బెట్టింగ్ వాళ్ళకి అమ్ముతున్నారట. సో ఇప్పుడు వాడేం సర్వే చేయాల్సిన అవసరం లేదు. నా సర్వే, నాకు యాప్ ఉంది, నా యాప్ను ఒక 5 సర్వే చేసేవాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక 50,000 మంది సర్వే చేశారనుకోండి, సర్వే చేసేవాడికి వాడు ఒక్కరి డేటా ఉంటుంది అందుబాటులో, నాకు 5 డేటా ఉంటుంది. ఇప్పుడు మనకు జనరల్గా ఇళ్ళల్లో సామెత ఉంది చూడు, మన ఇంట్లో మనకు 2 కర్రీస్ ఉంటాయి, అడక తినేవానికి 5 కర్రీస్ ఉంటాయి. ఎందుకంటే వాడు 4 ఇళ్ళల్లో వెళ్ళి అడుక్కుంటాడు కనుక, ఓ ఇళ్ళలో టమాటా ఎత్తారు, ఇళ్ళలో చికెన్ ఎత్తారు, దాంట్లో ఆలు వేస్తారు, ఇంకో ఇంట్లో వంకాయ వేస్తారు, ఓ దాంట్లో మీకు సుక్కకూర పచ్చడి ఇస్తారు, ఓ దాంట్లో ఆవకాయ వేస్తారు. ఇవన్నీ కలిపితే వాడికి చాలా డైవర్సిటీ ఉంటుంది మీల్లో, మనకన్నా ఎక్కువ డైవర్సిటీ ఉంటుంది మీల్లో. సో అందువల్ల ఈ సర్వే చేసేవాడికి తన సర్వే పైన ఇన్ఫర్మేషన్ ఉంటే, యాప్లో వాడికి 10 సర్వేల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డేటా అంతా బ్యాక్ ఎండ్లో క్యాప్చర్ చేసి వాడు ఈ బెట్టింగ్ రాయలకు అమ్ముతున్నారని. అందువల్ల ఇది ఓపెన్గా రాజకీయ నాయకులు, కోడి పందాలలో ఎలాగైతే రాజకీయ నాయకులు పాల్గొంటారో, ఇప్పుడు ఈ బెట్టింగ్ కూడా అదే రకంగా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల చలవతోని ఒక పెద్ద మాఫియా వ్యాపారంతో జరుగుతుంది. నిజంగానే పోలీసు క్రాక్ డౌన్ చేయాలని ఎంతసేపు అని. ఒకప్పుడు క్యాష్లో చేశారు, క్యాష్ కూడా కాదు, ఆస్తులు కూడా పెడుతున్నారట. నా ప్లాట్ పెడతా, నా పొలాలు పెడతా, ఈ స్థాయికి వచ్చారంటే ఏంటిది? అంటే ఉత్కంఠభరితంగా ఉన్నంత కొద్ది ఇప్పుడు క్రికెట్ కూడా అంతే కదా, బెట్టింగ్ ఎప్పుడు పెరుగుతుంది? క్లియర్గా ఉంటే మ్యాచ్ పెరగదు. అంటే 5 బాల్స్ ఉన్నాయి, 10 రన్స్ ఉన్నాయి, లేకుంటే 2 ఓవర్లు ఉన్నాయి, 30-40 రన్స్ ఉన్నాయి. అంటే ఎంత ఉత్కంఠ అయితే అంత బెట్టింగ్ ఉంటుంది. 2 ఓవర్లు ఉన్నాయి, 2 రన్స్ ఉన్నాయి అనుకోండి, ఎవడో బెట్టింగ్ పెడతాడా? సో బెట్టింగ్ పెడితే అన్యాయం అవుతాడు, మధ్యలో వేరేటాడు. ఎందుకంటే అందరూ 2 రన్స్ ఈజీ కొట్టేస్తారు కదా అంటారు. సో అందువల్ల ఆ రకం 2 ఓవర్లు ఉన్నాయి, 5 రన్స్ ఉన్నాయి, 1 వికెట్ ఉంది. ఇక చూడు మామూలుగా ఉండదు బెట్టింగ్. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నిక వెరీ కీన్ కాంటెస్ట్ అయ్యే వరకు కూడా బెట్టింగ్ పెరిగింది. ఇప్పుడు భారతదేశంలో మోడీ ఓడిపోతారని ఎవరు బెట్టింగ్ పెట్టాడు? మీరు ఛాలెంజ్ చేస్తాను నేను. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడా అని బెట్టింగ్ జరుగుతుందా? జరగదు. ఎందుకంటే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడు అనే నమ్మేవాళ్ళు రేరు. మళ్ళీ ఎవరు బీజేపీ మెజార్టీ తగ్గినా మోడీ వేస్తారు ప్రైమ్ మినిస్టర్, మోడీతో ఆయగా అనేటువంటి ట్రెండ్ ఉండగా బెట్టింగ్ ఎందుకు ఉంటుంది? బెట్టింగ్ ఎప్పుడు కూడా ఉత్కంఠభరితంగా ఉంటేనే బెట్టింగ్ ఉంటుంది. ఉత్కంఠ లేకపోతే ఎవరు బెట్టింగ్ పెట్టారు కదా. ఇప్పుడు షర్మిల ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తారు, బెట్టింగ్ పెడతారా? ఎవరు పెట్టే స్కోపే లేదు కదా. సార్, మరొక విషయానికి వస్తే తెలంగాణ అంశం, ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. అలాగే ఎన్నికల ఫలితం వచ్చాక రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశాలు, ఆయన ముందుండే సవాళ్ళు అని. అంటే 2 వేరు కదా. అవును, మీరు మొదలు ఏది కావాలో చెప్పండి. బీజేపీ పరిస్థితి అంటే ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇప్పుడున్న వాతావరణం బట్టి భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా గతం కన్నా ఓట్లు రావడం ఖాయం. మోస్ట్ హయ్యర్ ప్రాబబిలిటీ ఎన్నికలకు ముందైనా ఈ 4 అన్నా బీజేపీ నిలుపుకుంటుందా లేదా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్నికలు అయ్యాక ఓవర్వేమింగ్ ఒపీనియన్ ఏంటంటే 4 కన్నా ఎక్కువనే వస్తాయని. ఇక 4 కన్నా తక్కువ వస్తే ఆశ్చర్యమే, కానీ బట్ జనరల్గా 4 కన్నా ఎక్కువ వస్తాయి. 6 నుంచి 8, 9 రావచ్చు, ఇలా రకరకాల అంచనాలు అయితే ఉన్నాయి. బట్ ఎన్నికలకు ముందైనా ఈవెన్ సీట్లు ఉన్న 4 రిటైన్ చేసినా చేసుకోకపోయినా ఓటింగ్ గ్యారంటీగా పెరుగుతుంది. ఎంత పెరుగుతున్న దగ్గర భిన్నమైన ఒపీనియన్ ఉంది. ఎందుకంటే మనకు రకరకాల ఫిగర్స్ ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% వచ్చింది, 2019 లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చింది, నియర్లీ 19 పాయింట్ చేంజ్. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% వచ్చింది. అందువల్ల అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే
లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా బీజేపీకి ఓటింగ్ పెరుగుతుంది. ఇది నేషన్ వైడ్గా ఉన్న ట్రెండ్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తెలంగాణ, ఒడిస్సా, ఇలా అంతటా, కర్ణాటక అంతటా ఇదే ట్రెండ్. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రిలేటివ్లీ చాలా ఎక్కువ ఓట్లు వస్తాయి. ఇది అసలు బీజేపీకి కాదు, జాతీయ పార్టీలకు ఎక్కువ వస్తాయి, అందులో బీజేపీకి ఎక్కువ వస్తాయి. అందులో మోడీ కాలంలో ఇది ఎక్కువ పెరిగింది ట్రెండ్. అందులో ఏ లెక్క నుంచి చూసినా 14 నుంచి హయ్యర్ అవ్వాలి. అది 20%కి అయితే తగ్గదు ఎట్టి పరిస్థితుల్లో. అది 25 అవుతుందా, 30% కూడా దాటుతుందా, ఇది ఇప్పుడు ఒక క్వశ్చనబుల్గా ఉన్న అంశం. దాంతోపాటు సెకండ్ పొజిషన్లో ఓట్ షేర్, సీట్ షేర్ విషయంలో సెకండ్ పొజిషన్లో ఎవరుంటారు? ఓట్లు ఎలా బీజేపీ గ్యారంటీగా పెరుగుతాయని అంటున్నారో, గ్యారంటీగా సీట్ల విషయంలో కూడా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. నా అంచనా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోనే ఉండాలి సీట్ల వరకు. ఇక కేసీఆర్ అన్నట్లు 12 to 14 మాకే వస్తాయి అంటున్నాడు. ఇక అది జరిగితే ఆశ్చర్యమే. మోస్ట్ ప్రాబబుల్ పాసిబిలిటీ ఏంటంటే బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు సీట్ల సంఖ్య విషయంలో. సో ఈవెన్ బీజేపీలో కొంతమంది అయితే ఫస్ట్ పొజిషన్లో ఉంటాం, కాంగ్రెస్ కన్నా మాకే ఎక్కువ సీట్లు వస్తాయని. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కన్నా తెలంగాణలో బీజేపీకి ఎక్కువ వస్తాయని. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళకు కూడా బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుంది అని. సో అందువల్ల ఈ కంపారిటివ్లీ బీజేపీ సీట్ షేర్ విషయంలో సెకండ్ పొజిషన్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. ఫస్ట్ పొజిషన్లో ఉంటుందా ఉండదా అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. కానీ ఓట్ షేర్ విషయంలో ఎలాగైతే బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుందో, సీట్ షేర్ విషయంలో బీజేపీ సెకండ్ పొజిషన్, ఓట్ షేర్ విషయంలో ఇంకా బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా అని చర్చ ఉండొచ్చు. కానీ సీట్ షేర్ విషయంలో మాత్రం క్లియర్గా బీజేపీ ఉంటుంది. అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కనుక బీజేపీ ఆక్రమిస్తే, అంటే సీట్లు ఓట్లలో కూడా బీఆర్ఎస్ కన్నా ఎక్కువ వస్తే అప్పుడు మాత్రం ప్రధానమైన మార్పు వచ్చినట్లే. అంటే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ముందుకు వస్తుంది. అయితే ఇళ్ళకనే పండుగ అవుతుందా? మీకు దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ అప్పుడు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు 2 సీట్లు వచ్చాయి, దుబ్బాకలో థర్డ్ ప్లేస్, హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి. అప్పుడు ఏమన్నారు అందరూ? బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అన్నారు, కాంగ్రెస్ లేదన్నారు. కానీ ఎలక్షన్లో ఏం జరిగింది? కాంగ్రెస్కు 39% వచ్చి 65 సీట్లు వస్తే విత్ సిపిఐ అలైతో కలిపి, బీజేపీకి 14% వచ్చి 8 సీట్లు వచ్చాయి కదా. బీజేపీకి కాంగ్రెస్కు మధ్య 25% ఓటు గ్యాప్ ఉంది. కానీ ఇది హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్కు 3000 వచ్చి మనం ఊహించామా? దుబ్బాకలో కాంగ్రెస్ థర్డ్ పొజిషన్కు పడిపోయినప్పుడు బీజేపీ గెలిచినప్పుడు ఊహించామా? అదే రఘునందనరావు బీజేపీ దుబ్బాకలో 1000 ఓట్లతో గెలిచినాడు. తర్వాత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవారు 50,000 ఓట్లతో ఓడిపోయాడు. హుజూరాబాద్లో కేసీఆర్ భూమి ఆకాశాలను ఏకం చేసిన 25,000 ఓట్ల మేడతో గెలిచిన తను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. అందువల్ల ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాక అది బీజేపీ నిలుపుకుంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఒక ఎన్నిక మరో ఎన్నిక వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి అంబర్పేటలో, సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కాలేదా? సో అందువల్ల రాజకీయాల్లో ఎలా ఉంటుందో ఎవరము చెప్పలేము. ఇప్పుడు ఒక ఎన్నికలో ఓడిపోయి ఒక ఎన్నికలో గెలుస్తూ ఉంటారు. సో అందువల్ల బీజేపీ కనుక నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చింది అనుకోండి, సీట్ షేర్ ఓట్ షేర్, బీజేపీకి ఒక పవర్ఫుల్ ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకంటే దేశంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే భావన ఉంది కనుక, సీట్లు తగ్గినా ఓట్లు తగ్గినా, ఇక్కడ తెలంగాణలో కూడా నెంబర్ 2 పొజిషన్ వస్తే బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ కావడం వల్లే బీజేపీకి బలం. ఇలాగే చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయ్యే ఓటు షిఫ్ట్ అయ్యే ఓటు చాలా పరిమితం, అవుతుందా లేదా కూడా చెప్పలేము. కానీ బీఆర్ఎస్ నుంచి భారీగా బీజేపీకి ఓటు షిఫ్ట్ అవుతుంది. అయితే ఇది పార్లమెంట్ ఎన్నికలకే పరిమితమై తిరిగి వెనక్కు పోయింది అనుకోండి. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి ఇమీడియట్గా. లోకల్ బాడీస్ ఎలక్షన్లో బీజేపీ ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎవరు ప్రధానమంత్రి కావాలి, మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావం ఉంటుంది. ఊళ్ళో సర్పంచ్కు హిందుత్వం లేదు, మోడీ లేదు కదా. సో అందువల్ల లోకల్ బాడీస్లో అసలు బీజేపీ క్యాండిడేట్ కూడా చాలా గట్టి క్యాండిడేట్ కూడా ఉండరు. అందువల్ల బీజేపీ కనుక ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొని ఓట్లు వస్తే ఇమీడియట్గా చేసే పని ఏంటంటే ఆపరేషన్ లోటస్ మొదలు పెడుతుంది. పెట్టి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లోపల బీఆర్ఎస్ నుంచి ఒక పెద్ద సెక్షన్ లాగే ప్రయత్నం చేస్తుంది. ఆ ఆపరేషన్ లోటస్ను బీఆర్ఎస్ తట్టుకోగలిగితే బీఆర్ఎస్ భవిష్యత్తు ఉంటుంది, బీజేపీ ముందుకు వచ్చేస్తుంది. కానీ ఆపరేషన్ లోటస్ బీఆర్ఎస్ తట్టుకోలేకపోతే మాత్రం
బీజేపీ బలహీనమైన పార్టీగా ముందుకొచ్చి 2028కు కాంగ్రెస్కు ఛాలెంజ్గా ఉంటుంది. ఇది బెంగాల్లో జరిగింది, త్రిపురలో జరిగింది. మీకు ఎగ్జాంపుల్